ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రయాసముతో భారం మోస్తున్నావా? కుటుంబ భారాన్ని, ఆర్థికపరమైన భారాల్ని, అనేక రకాల శ్రమలు నీ మీద ఉన్నాయా? ఈరోజు నిన్ను చూచిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదిస్తూ ఇంత గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ప్రయాసపడి భారము మోయిచున్న జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. నువ్వు భారములతో, ఇబ్బందులతో దేవుని వద్దకు వచ్చినప్పుడు నువ్వు తిరిగి అదే భారముతో వెళ్ళవు, సంతోషముతో నువ్వు తిరిగి వెళతావు. ఆమెన్. ఈరోజు ఎటువంటి పరిస్థితులతో నువ్వు నలిగిపోతున్నావు, ఎక్కెక్కి ఏడుస్తూ ఉన్నావో, ఎదుటివారికి కూడా చెప్పుకోలేనంత ఆ ఇబ్బందులతో నువ్వు నలిగిపోతూ ఉన్నావో, నీ తండ్రి నిన్ను చూశాడు. నిన్ను చూచిన తండ్రి నిన్ను విడిపిస్తానని, నెమ్మది కలగజేస్తానని ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆమెన్. దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించు, పట్టు వదలకుండా ప్రార్థన చేయి. ఒకరోజు ప్రార్థించి రెండో రోజు విడిచిపెట్టడం కాదు. ఈ భారము తీరేంత వరకు కూడా నేను ప్రార్థన చేయాలనే ఒక తీర్మానం తీసుకుని వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ఎందుకంటే వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, వాక్యమై ఉన్నవాడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సజీవమైన దేవుడు ఎంత గొప్ప వాగ్దానాన్ని నీకు ఇస్తూ ఉండగా నిర్లక్ష్యం చేయొద్దు. ఏ భారము నీ మీద ఉంది, ఏ భారము నీ చేత కన్నీరు పెట్టిస్తూ ఉంది, ఏ మనుష్యులు, ఏ పరిస్థితులు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాయో దేవుని పాదాల వద్ద పెట్టు. ప్రార్థనలో పట్టు విడవకుండా ప్రార్థన చేయి. దేవా, వాగ్దానం ఇచ్చావు కదా, నా భారమును తొలగిస్తానన్నావు కదా, నెమ్మది నాకు కలగజేస్తానన్నావు కదా. ఇదిగో తండ్రి, నీ వద్దకు వచ్చాను. నాకు విశ్రాంతి కావాలయ్యా, నాకు నెమ్మది కావాలయ్యా, నా కుటుంబాన్ని ఈ రీతిగా కట్టండి ప్రభువా అని దేవుని సన్నిధిలో ఇష్టపూర్వకంగా, నమ్మకంతో, మనపూర్వకంగా నువ్వు ప్రార్థన చేసినట్టయితే ఈరోజే ఈ వాగ్దానం పూర్తవ్వక మునిపే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం ఆయన చేస్తారు. ఆమెన్. ఎంతోమంది విశ్వాసులు దేవుని వాగ్దానం కొరకు ప్రార్థన చేసి కనిపెట్టుకుని మేలు పొందుకున్న వారు ఉన్నారు. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య ఈ వాగ్దానం వింటున్నావో నాకు తెలియదు, కానీ ఒక సేవకునిగా నేను ఉపవాసం ఉండి మీకోసం మొరపెడుతూ ఉన్నాను. నీవు కూడా ఎక్కడుంటే అక్కడి నుంచి ప్రార్థన చేయి. తండ్రి, నా భారమును తొలగించు. నువ్వు ఎంతోమంది జీవితాల్లో కార్యము చేసావు, నువ్వు చేయగలవు ప్రభువా, నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు నాయనా అని దేవుని మీద విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసి చూడు. అద్భుతమైన రీతిలో ఆయన కృప నీ మీదకొచ్చి నీ స్థితిగతులు అన్నీ మారతాయి. నిన్ను ఏదైతే ఇబ్బందులు బాధ పెడుతూ నలగొట్టు పెడుతూ ఉన్నాయో అవన్నీ దేవుడు తొలగించి గొప్ప నెమ్మది, గొప్ప శాంతి, విశ్రాంతి దేవుడు ఈరోజు నీకు దయచేస్తారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.